హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. SSC CGL Tier-1 ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి. మీ కన్వీనియన్స్ కోసం ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. SSC CGL Tier-1 Tier-2 ఎగ్జామ్ ప్యాటర్న్స్తో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది. ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియోలో Tier-2 ఎగ్జామ్ సిలబస్ చూద్దాం. పార్ట్ ఏలో సెక్షన్ 1లో పేపర్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఉంటుంది. ఇందులో నెంబర్ సిస్టమ్స్ లో ఏ టాపిక్స్ అంటే కంప్యూటేషన్ ఆఫ్ హోల్ నెంబర్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్. ఇందులో ఈ టాపిక్స్ ఉంటాయి: పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, సింపుల్ అండ్ కాంపౌండ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పార్ట్నర్షిప్ బిజినెస్, మిక్స్చర్ అండ్ డెలిగేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. నెక్స్ట్ ఆల్జీబ్రా. ఇందులో బేసిక్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ ఆఫ్ స్కూల్ ఆల్జీబ్రా అండ్ ఎలిమెంటరీ సర్ట్స్. ఇందులో సింపుల్ ప్రాబ్లమ్స్ అండ్ గ్రాఫ్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. నెక్స్ట్ జామెట్రిక్ ఫిగర్స్ గురించి క్వశ్చన్స్ ఉంటాయి. ట్రయాంగిల్ అండ్ ఇట్స్ వేరియస్ కైండ్స్ ఆఫ్ సెంటర్స్, కాంగ్రియన్స్ అండ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, సర్కిల్ అండ్ ఇట్స్ కార్డ్స్, tangents, angles subtended by chords of a circle, common tangents to two or more circles. Next mensuration. ఇందులో ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్స్, రెగ్యులర్ పాలిగాన్స్, సర్కిల్, రైట్ ప్రిజం, రైట్ సర్క్యులర్ కోన్, రైట్ సర్క్యులర్ సిలిండర్, స్పియర్, హెమిస్పియర్స్, రెక్టాంగులర్ ప్యారలల్ పైప్, రెక్టాంగులర్ రైట్ పిరమిడ్ విత్ ట్రయాంగులర్ ఆర్ స్క్వేర్ బేస్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ. ఇందులో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, కాంప్లిమెంటరీ యాంగిల్స్, హైట్ అండ్ డిస్టెన్సెస్. ఇందులో సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టాండర్డ్ ఐడెంటిటీస్, స్టాటిక్స్ అండ్ ప్రాబబిలిటీ. ఇందులో యూజ్ ఆఫ్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, హిస్టోగ్రామ్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్, బార్ డయాగ్రామ్, పై చార్ట్, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ సింపుల్ ప్రాబబిలిటీస్. పార్ట్ బి లో సెక్షన్ 1 లో పేపర్ 1 లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇందులో వర్బల్ అండ్ నాన్ వర్బల్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏ టాపిక్స్ ఉంటాయంటే సిమాంటిక్ ఎనాలజీ, సింబాలిక్ ఆపరేషన్స్, సింబాలిక్ నెంబర్ ఎనాలజీ, ట్రెండ్స్, ఫిగరల్ ఎనాలజీ, స్పేస్ ఓరియంటేషన్, సిమాంటిక్ క్లాసిఫికేషన్, వెన్ డయాగ్రామ్స్, సింబాలిక్ ఆర్ నెంబర్ క్లాసిఫికేషన్, డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్, ఫిగరల్ క్లాసిఫికేషన్, పంచ్డ్ హోల్ ఆర్ ప్యాటర్న్ ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్, సిమాంటిక్ సిరీస్, ఫిగరల్ ప్యాటర్న్ ఫోల్డింగ్ అండ్ కంప్లీషన్, నెంబర్ సిరీస్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఫిగరల్ సిరీస్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వర్డ్ బిల్డింగ్, సోషల్ ఇంటెలిజెన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, న్యూమరికల్ ఆపరేషన్స్ అండ్ సబ్ టాపిక్స్ ఉంటాయి. పార్ట్ ఏలో సెక్షన్ 2 లో పేపర్ 1 లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. ఇందులో వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ దేర్ కరెక్ట్ యూసేజ్, స్పాట్ ది ఎర్రర్ అంటే ఎర్రర్ ని ఐడెంటిఫై చేయాలి, ఫిల్లింగ్ ది బ్లాంక్స్, సినోనిమ్స్ ఆర్ హోమోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్ or detecting misspelled words, idioms and phrases, one word substitution, improvement of sentences, active or passive voice of verbs, conversion into direct or indirect narration, shuffling of sentence parts, shuffling of sentences in a passage, clause passage, comprehension ని టెస్ట్ చేయడానికి 3 or more paragraphs ఇస్తారు. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఒక పారాగ్రాఫ్ సింపుల్ గా ఉంటుంది, బుక్ ఆర్ స్టోరీని బేస్ చేసుకుని. అదర్ 2 paragraphs కరెంట్ అఫైర్స్, రిపోర్ట్ ఆర్ ఎడిటోరియల్ మీద ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ బి ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ పేపర్ 1. ఇందులో జనరల్ అవేర్నెస్ ఉంటుంది. క్వశ్చన్స్ ఆర్ డిజైన్డ్ టు టెస్ట్ ది క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అరౌండ్ దెమ్ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు సొసైటీ. క్యాండిడేట్ యొక్క జనరల్ అవేర్నెస్ ని టెస్ట్ చేస్తారు. క్వశ్చన్స్ ఆర్ ఆల్సో డిజైన్డ్ టు టెస్ట్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఆఫ్ సచ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ సైంటిఫిక్ ఆస్పెక్ట్ యాజ్ మే బి ఎక్స్పెక్టెడ్ ఆఫ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. కరెంట్ ఈవెంట్స్ అంటే కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ది టెస్ట్ విల్ ఆల్సో ఇంక్లూడ్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్. ఇండియా నైబరింగ్ కంట్రీస్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్స్ ఇన్ జనరల్ పాలసీ, సైంటిఫిక్ రీసెర్చ్. నెక్స్ట్ సెక్షన్ 3 ఆఫ్ పేపర్ 1. ఇందులో కంప్యూటర్ నాలెడ్జ్ ఆర్ ప్రొఫిషియన్సీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఈ టాపిక్స్ ఉంటాయి: కంప్యూటర్ బేసిక్స్ లో ఆర్గనైజేషన్ ఆఫ్ ఏ కంప్యూటర్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, CPU, ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డివైసెస్, కంప్యూటర్ మెమరీ ఆర్గనైజేషన్, బ్యాకప్ డివైసెస్, పోర్ట్స్, విండోస్ ఎక్స్ప్లోరర్, కీబోర్డ్ షార్ట్కట్స్, సాఫ్ట్వేర్. ఇందులో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. MS వర్డ్, MS ఎక్సెల్, పవర్ పాయింట్, ఇలా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కి సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్. ఇందులో వెబ్ బ్రౌజింగ్ అండ్ సర్చింగ్, డౌన్లోడింగ్ అండ్ అప్లోడింగ్, మేనేజింగ్ అన్ ఈమెయిల్ అకౌంట్, ఈ బ్యాంకింగ్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఇందులో నెట్వర్కింగ్ డివైజెస్, ప్రోటోకాల్స్, నెట్వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ థ్రెట్స్ లైక్ హ్యాకింగ్, వైరస్, స్వామ్స్, ట్రోజన్ ఎక్సెట్రా అండ్ ప్రివెంటివ్ మెజర్స్. నెక్స్ట్ పేపర్ 2. ఇది స్టాటిస్టిక్స్ కి సంబంధించినది. ఈ టాపిక్స్ అండ్ సబ్ టాపిక్స్ ఉంటాయి.
కలెక్షన్, క్లాసిఫికేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా. ఇందులో ప్రైమరీ అండ్ సెకండరీ డేటా, మెథడ్స్ ఆఫ్ డేటా కలెక్షన్, టాబ్యులేషన్ ఆఫ్ డేటా, గ్రాఫ్స్ అండ్ చార్ట్స్, frequency distributions, diagrammatic presentation of frequency distributions. Next topic, measures of central tendency. ఇందులో కామన్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మీన్, మీడియన్, మోడ్, పార్టిషన్ వాల్యూస్, క్వార్టైల్స్, డెసైల్స్, పర్సెంటైల్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఇందులో ఈ సబ్ టాపిక్స్ ఉంటాయి. కామన్ మెజర్స్ డిస్పర్షన్, రేంజ్, క్వార్టైల్ డీవియేషన్స్, mean deviation and standard deviation, measures of relative dispersion. Next, moments, skewness and kurtosis. ఇందులో different types of moments and their relationship, meaning of skewness and kurtosis, different measures of skewness and kurtosis. Next, correlation and regression. ఇందులో scatter diagram, simple correlation coefficient, simple regression lines, Spearman's rank correlation, measures of association of attributes, multiple regression, multiple and partial correlation. Next, probability theory. ఇందులో మీనింగ్ ఆఫ్ ప్రాబబిలిటీ, డిఫరెంట్ డెఫినేషన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ, కండిషనల్ ప్రాబబిలిటీ, కాంపౌండ్ ప్రాబబిలిటీ, ఇండిపెండెంట్ ఈవెంట్స్ బేస్ థీరం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. ఇందులో సబ్ టాపిక్స్ ర్యాండమ్ వేరియబుల్, ప్రాబబిలిటీ ఫంక్షన్స్, ఎక్స్పెక్టేషన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్, హయ్యర్ మూమెంట్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్, బైనామియల్, పాయిజన్, నార్మల్ అండ్ ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్స్, జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టూ ర్యాండమ్ వేరియబుల్. నెక్స్ట్, శాంప్లింగ్ థియరీ. ఇందులో కాన్సెప్ట్ ఆఫ్ పాపులేషన్ అండ్ శాంపిల్, parameter and statistic, sampling and non-sampling errors, probability and non-probability sampling techniques. ఇందులో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్, మల్టీ స్టేజ్ శాంప్లింగ్, మల్టీ ఫేజ్ శాంప్లింగ్, క్లస్టర్ శాంప్లింగ్, సిస్టమాటిక్ శాంప్లింగ్, పర్పసివ్ శాంప్లింగ్, కన్వీనియన్స్ శాంప్లింగ్ అండ్ కోటా శాంప్లింగ్, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్, స్టేట్మెంట్ ఓన్లీ, శాంపుల్ సైజ్ డెసిషన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్. ఇందులో ఈ సబ్ టాపిక్స్ ఉంటాయి. పాయింట్ ఎస్టిమేషన్ అండ్ ఇంటర్వెల్ ఎస్టిమేషన్, ప్రాపర్టీస్ ఆఫ్ ఏ గుడ్ ఎస్టిమేటర్, మెథడ్స్ ఆఫ్ estimation, moments method, maximum likelihood method, least squares method, testing of hypothesis, basic concept of testing, small sample and large sample tests, tests based on Z, T, chi-square and F statistic confidence intervals, analysis of variance. ఇందులో analysis of one-way classified data and two-way classified data కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. టైమ్ సిరీస్ అనాలిసిస్, కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్, డిటర్మినేషన్స్ ఆఫ్ ట్రెండ్ కాంపోనెంట్ బై డిఫరెంట్ మెథడ్స్, మెజర్మెంట్ ఆఫ్ సీజనల్ వేరియేషన్ బై డిఫరెంట్ మెథడ్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండెక్స్ నెంబర్స్. ఇందులో మీనింగ్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్, ప్రాబ్లమ్స్ ఇన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్, టైప్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్, డిఫరెంట్ ఫార్ములే, బేస్ షిఫ్టింగ్ అండ్ స్ప్లైసింగ్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్, యూజెస్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని మెన్షన్ చేశారు. క్వశ్చన్స్ ఇన్ పార్ట్ ఏ ఆఫ్ సెక్షన్ 1 ఆఫ్ పేపర్ 1. పార్ట్ ఏలో సెక్షన్ 1 లో పేపర్ 1 లో అథమెటికల్ ఎబిలిటీస్, మెట్రికులేషన్ లెవెల్ అంటే 10th క్లాస్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే పార్ట్ ఏ ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ పేపర్ 1 అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ లో 10+2 లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2 లో గ్రాడ్యుయేషన్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.